హలో హాయ్ ఎవ్రీవన్ అస్సలాము అలైకుం నమస్తే. మీరు అడిగారు కదా క్యాట్స్ ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను ఈ వీడియోలో, చూసేయండి. దీని పేరు సనా అండి. ఇది 4వ సారి అన్నమాట మళ్ళీ పిల్లల్ని కన్నది. నా బర్త్డే రోజే కన్నిందనమాట. నాకు చాలా మెమరబుల్గా ఉంది ఆ రోజైతే. 4 సార్లు కన్నా సరే మూడు పిల్లల్ని కంటుంది. దీని లక్కీ నెంబర్ అనుకుంటా. సో అయితే మీరు చూసేయండి. సో తర్వాత తినొచ్చేసి దీని పేరు జారా. ఇందాక చెప్పాను కదా సనా అని, తన కూతురు అనమాట. ఈమె కూడా 3 పిల్లలు పుట్టాయి. తన అమ్మ కనిన 15 రోజులకి ఇది కనిందనమాట, ఈ జారా అనేది. చూసేయండి ఈ పిల్లల్ని కూడా మీరు. సో ఇప్పుడైతే నేను టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నానండి. లైట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలాంటి టిఫిన్ తినొచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మొన్న తీసుకున్నాను కదా అటుకులు, సో అవి ముందుగా తాలింపు వేసుకొని పొటాటోని ఇట్లాగా వేసుకొని, పల్లీలు లేదా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మగ్గిన తర్వాత ఇట్లాగా నేను స్ట్రైనర్లు కడిగి కొద్దిగా పిండి ఇట్లా అటుకుల్ని వేసుకుంటున్నాను. తర్వాత ఇది మనం బాగా ఇట్లా ఒకసారి చెక్ చేసుకోవాలి ఉండలు లేకుండా. చెక్ చేసుకున్న తర్వాత మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను తాలింపులోనే సాల్ట్, పసుపు కూడా వేసేసాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. సో ఇలాగ బాగా మనం మిక్స్ చేసుకుని ఒక 2 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇంకా దింపుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయింది, చాలా టేస్టీగా ఉండిద్ది. వీడియో ఇట్లా నేను ప్లేటింగ్ చేసుకుంటున్నాను. సో ఇందులో నేను టేస్టీగా ఉండటానికి ఉల్లిపాయలు వేసుకొని అలాగే నిమ్మకాయ పిండుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోయే ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. మా బ్రేక్ఫాస్ట్ అనేది ఇలాగా అయిపోయిందనమాట. సో తర్వాత నేను లంచ్కి వచ్చేసి ఆకుకూరలతో బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ కూడా. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా చేయండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కూడా ఇలా చేస్తే అసలు ఒక్క మెతుకు కూడా ఉండదండి, అంత టేస్టీగా బాగుందని తినేస్తారనమాట. సో మామూలుగా ఇలా తాలింపు వేసేసుకొని నేను పులావ్ దినుసులన్నీ వేసేసుకుంటున్నాను. సో తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇది లిటిల్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం టమాటోస్ని వేసుకుంటున్నాను. తర్వాత ఇది ఇలా మిక్స్ చేసుకొని ఇందులో పసుపు అలాగే మనకి టేస్ట్కి సరిపడేలాగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో
సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే పచ్చిమిర్చి ఇందులో బిర్యానీకి టేస్ట్కి సరిపడేలాగా తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది 1 మినిట్ కుక్ చేసుకోవాలి, కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా. సో అందులోనే నేను చక్కగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట 3 రకాల ఆకుకూరల్ని. సో తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి తోటకూర అనమాట. సో తర్వాత ఇది పొనగంటి కూర, మన కళ్ళకి చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది, కళ్ళు బాగా కనిపిస్తాయి. సో అలాగే ఇది గోంగూర అనమాట. ఇది కూడా నేను కట్ చేసుకున్నాను. ఆకుగా ఉంటే బాగుండదు కదా, అందుకు కట్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇలాగ 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో నేను పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు. అలాగే కొన్ని జీడిపప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆకుకూరలలో కొద్దిగా పసరు వాసన ఉండిద్ది కదా, సో కొద్దిగా వగరు లాగా ఉండిద్ది. సో ఇది వేసుకున్నాం అనుకోండి, కమ్మదనానికి ఇది సెట్ అయిపోద్ది అనమాట. టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి బాగుంటుంది. సో ఇది కూడా 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఆకులు వేస్తున్నాం కదా, ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాలా లేకపోతే తగ్గించాలా అని ఏం లేదు. మామూలుగానే 1:1.5 రేషియో యాడ్ చేసుకొని ఇది బాగా బాయిల్ రావాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి, సరిపోకపోతే వేసుకొని. అలాగే 1 స్పూన్ నేను ఘీ యాడ్ చేస్తున్నాను, ఇంకా టేస్ట్గా ఉండిద్దని. సో ఇలాగా నేను నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను బాయిల్ వచ్చిన తర్వాత. సో ఒకసారి మిక్స్ చేసుకొని ఇది మళ్ళీ బాయిల్కి పెట్టుకోవాలి, కుక్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలాగ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫ్లేమ్ని చాలా బాగా లోలో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోయిద్ది అనమాట. సో మధ్యలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దమ్కి పెట్టుకోవాలి. సో చూసారు కదా, వేడి వేడి ఆకుకూరల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీకి మంచిది. ఇందులో 3 రకాల ఆకుకూరలు వేశాను. నేను ఇలాంటి ట్రై చేస్తూ ఉంటానండి, మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలని మన పిల్లలకి. సో మా అమ్మాయికి లంచ్కి బాక్స్కి రెడీ చేసేసాను. తర్వాత నేను కూడా ఎగ్ బాయిల్ చేసుకున్నాం అందరం. ఒక్కొక్క ఎగ్ని బాయిల్ చేసుకొని అలాగే పెరుగు లేదా రైతా చేసుకొని సైడ్ డిష్లో పెట్టుకొని తినేసాను అనమాట. మేమందరం ఇలాగ ఎంజాయ్ చేసాము లంచ్ అనేది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ. సో ఎలా ఉందండి మా వీడియో? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇష్టమైన వారితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.